ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ఇంటిలో అందరూ క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రభువుకి స్తోత్రం. యేసు దర్శించుచున్నాడు పరిచర్య కుటుంబములో మీరు ఒకరు అనేది మర్చిపోకండి. మిమ్మలను తలంచునప్పుడల్లా దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. ఆమెన్. ప్రభు యొక్క నామము వలన ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఐక్యతను బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభు దయాళుడు. ఈ దినమునకు సంబంధించిన ఈ వాక్కు మాత్రం మీ హృదయంలో భద్రపరచుకొనండి, సరేనా? ఒకవేళ నేను చెప్పబోయే మాట మీ జీవితమునకు మీకు సంబంధమే లేకుండా ఉండవచ్చు. అయినప్పటికీ ప్రభువు తన ప్రభావమును వెల్లడి చేయుటకు మీతో మాట్లాడబోతున్నాడు. సిద్ధంగా ఉన్నారా? ప్రభు యొక్క వాక్యమును నేను చదువుతాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 10వ వచనం. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఇక్కడ అపోస్తలుడైన పౌలుకు ఒక దర్శనమిస్తున్నాడు. 9వ వచనము కూడా మీరు చూడవచ్చు. అప్పుడు మాసిదోనియాకు దేశస్థుడు కూడా లేచి, దేవుడు పౌలుకు ఒక దర్శనం వచ్చింది. దేవుడు మీతో మాట్లాడటకు అనేక మార్గములున్నాయి. సాధారణంగా అనేక సందర్భాలలో వాక్యము ద్వారా మాట్లాడతాడు. కొన్ని సందర్భాలలో కలల ద్వారా మాట్లాడతాడు. కొన్ని సందర్భాలలో దర్శనములు దేవుడిస్తాడు. మనము గాఢ నిద్రించేటప్పుడు వచ్చేది స్వప్నం. ప్రార్థన సమయంలో ప్రత్యక్షముగా మన కళ్ళ ముందు కనబడేది దర్శనం. ఆమెన్. కొన్ని సందర్భాలలో లేదంటే అనేక మార్లు వాక్యము చదివేటప్పుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఇంకా అనేక సందర్భాలలో దైవ సేవకులమైన మేము మాట్లాడేటప్పుడు సేవకులు దేవుని వాక్యం అందించేటప్పుడు ఆ మధ్యలోనే ప్రభువు మాట్లాడతాడు. ఇలాగూ ప్రభువు మాట్లాడటకు పలు మార్గములు ఉంచాడు. ఇక్కడ దర్శనము ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దర్శనం ఏం చేసింది? అపోస్తలుడైన పౌలుకు ఒక నిశ్చయతను కలిగించింది. వాక్యము సెలవిస్తుంది చూడండి. మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు వెళితిమి. అలాగైతే ఈరోజు నేను మిమ్మల్ని చూసి చెప్తున్నాను, మీకు ఒక దర్శనం కావాలి. ఆ దర్శనమే మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెస్తుంది. ఈ ఒక వస్తువు కొనబోతున్నారు, లేదంటే ఒక మోటార్ సైకిల్ కొనబోతున్నారు, ఒక 4-వీలర్ అందమైన కారు ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. దాన్ని మీరు కొనడానికి ఆలోచిస్తున్నారు. వీటన్నిటికీ ఒక విజన్. అలాగే వ్యాపార పరంగా దేవుని దగ్గర తేటగా చక్కటి వివరణ, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక కన్ఫర్మేషన్ ఉండాలి. ఆమెన్. దాని పేరే దర్శనం. అలాగైతే ఈరోజు ఎందుకు ఈ ఉదయం మాట్లాడుతున్నాడు? ఇది మీకు అవసరము. ఇది ఉంటేనే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నడిపింపును మీరు తేలికగా కనుగొనగలరు. అలాగైతే మనం ఇప్పుడేం చేయబోతున్నాం? ప్రభువా, నీవు నాతో మాట్లాడుతున్నావు, దర్శనముల ద్వారా మాట్లాడే దేవుడవు, నాకొక దర్శనము చూపించండి. నా బిడ్డలను గూర్చిన దర్శనము, నా పరిచర్యను కూర్చున్నటువంటి దర్శనము నాకివ్వండి. నా భవిష్యత్తు కొన్ని సందర్భాలలో ఒకలాగు గలిబిలి కన్ఫ్యూషన్గా ఉంది, నాకొక దర్శనం ఇవ్వండి. అలాగూ మీరు ప్రార్థిస్తూ రండి. మీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఇక మీదట ఏదైతే మీకు జ్ఞాపకానికి వస్తుందో వెంటనే మీరు ప్రార్థించి ఆత్మవశులై ప్రభువును స్తుతించండి. ఇదియే ఈరోజు దేవుని ఆలోచన. ఆశ్చర్యముగా ప్రభు యొక్క నడిపింపును మీరు చూడబోతున్నారు, నాతో షేర్ చేసుకోబోతున్నారు. ప్రభు బిడ్డలారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడిన ఈ మాటకై ప్రభువుకు స్తుతి చెల్లించుదాం, ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, దర్శనములు ఒక నిశ్చయతను తీసుకొస్తున్నాయి, ఒక వివరణను, ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తున్నాయి. కనుక మీ బిడ్డలలో ఈ కృప కలుగునట్లుగా యేసు నామములో మీ బిడ్డలతో కలిసి నేను కలిసి ప్రార్థిస్తున్నాను. అద్భుతములు మీ బిడ్డల కొరకు మీ చేతిలో నుంచి తీసుకుంటున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం.
మీకే మహిమ. యేసు నామములో ఈరోజు ఇప్పుడు ఏమేమి అడుగుతున్నారో మీ బిడ్డలకు దయచేయండి. ఈరోజు వారు చేసే కార్యములో జయము కలుగునుగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి ప్రభువులో. అంత మాత్రమే కాదు, దినము అడిగేటువంటి మాట ఎదుటి వారికి షేర్ చేయడం మర్చిపోకండి. దైవ కృప మిమ్మలను భరించును. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.